దర్శనం చేయాలి. 20 వరకు బయలుదేరాం. 22 దర్శనం. చూడండి చూడండి బురదించండి కొద్దిగా పిల్లలందరూ కూడా ఎలా నాకేసి తిరిగి కూర్చోండి. వ్యవసాయం చదువుకోండి. కూర్చోవాలి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు వెనకాల ఉండండి. పిల్లలు సామాన్లు ఇవ్వండి. అంటే మీరు ముందు కూర్చోకండి. నిలబెట్టండి. ప్రతిదీ వినండి. అరటిపళ్ళు తాంబాబు చక్ర డబ్బు చేత పెట్టండి. మీ దగ్గర పళ్ళెలు ఉన్నటువంటి తాంబాబు చేత పెట్టండి. అలా చేయదు. చెప్పింది ఎవరు మాట్లాడదు. ఉంటే పట్టుకోండి, లేదంటే అరటిపళ్ళు పట్టుకోండి తాంబాలో. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తదేవ రకరం సునం తదేవ ధారావరం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దేవస్వామి విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారి నిర్విఘ్నకాయేశ్వరం విఘ్నేశ్వరో నామ శ్రేష్ఠ దేవీం భాగ్యమజయంత దేవాస్తాం విశ్వరూపాః విశ్వరూపంతే సానో మంత్రేషు పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ సంపూర్ణ సకల అందరూ కూడా ఏ
చేస్తాం. ఆ స్వామిని మనసులో తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుగా మనసులో తీసుకుని ఆ విశాలాక్షి మనసులో తీసుకుని తాంబూలం బియ్యపడలు పెట్టండి. దీపారాధన పుష్ప మీ దేవాలు గురించి మాట అక్కడ తీసుకుని మీ దగ్గర ఉన్న తాంబూలం ఎవరు పడాలో వాళ్ళు పెట్టుకోండి. దేవాలు గురించాలి తిరిగా దీపాలు గురించాక పక్కకే వెనకాల పక్కకి ఖాళీ గారు అదేమై చేసి ఖాళీ ఉండకూడదు. అదే అచ్యుతానంద గోవిందాయ నమః. అబ్బాయి అచ్యుతాయ నమః. దీపం వెలిగించిన తర్వాత మీ దగ్గర చెడుతో ఒక కౌన బాధ వేసుకుని ఎడచేతో నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుని లోపల 3 సార్లు తెచ్చుకోండి. అచ్యుతాయ నమః, ఆనందాయ నమః, గోవిందాయ నమః. వాలంటీర్స్ చెప్పాలి, మీరు చెప్తే వాళ్ళు వింటారు. వాకిటి కూడా అందరూ కూడా హ్యాపీ చేయండి. అచ్యుతాయ నమః, ఆనందాయ నమః, అచ్యుతానంద గోవిందాయ లోపల నీళ్ళు పెట్టుకోండి. అన్నం పెట్టండి. అచ్యుతాయ నమః, ఆనందాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ భద్రాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్సాదకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణి హిరణ్యగర్భాభ్య నమః, సత్యపురంద్రాభ్య నమః, అర్జునపుష్పాభ్య నమః, శ్రీనారాయణాభ్య నమః. అందరూ కూడా 2 అక్షతలు ఆ వినాయక స్వామిని వేయండి. 2 అక్షతలు ముక్కు దగ్గర బాగుండి వెనక్కి వేసుకోండి. అంటే ప్రాణాయామం చేయాలి. మైక్ రెడీ అయిందండి? మైక్ రెడీ అయిందా? నమస్కారం చేయండి. ఎవరు బాగుందో మీరు వాళ్ళు చెప్పుకోండి. మీ బాగుందో పేరు ఎవరికి వాళ్ళే చెప్పుకోండి. సంస్థ పేరేంటండి? కోలాట భజనమండి. బాబు గురుగారు మీరు వస్తారా? పసుపు కుంకుమ గంధం అక్షతలు పూలు వేయండి. నేనే చెమ్ముతుంది ఇదిగా ఇదిగో ఈ చుమ్మ నీళ్ళలో పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు తీసి చేయబోతాయండి. మీ దగ్గర ఏముంటావి దాంట్లో చేయబోతుంది. అలాగా కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాజ మూలే యజ్ఞే ఆ గోబాయ సర్వా దేవతా సరస్వతి ఆయాంతో నడరాజ పూజాంతృక్షేకారక కలశోదకన దేవం పూజా ద్రవ్యాన్ని ఫలాన్ని ఆత్మానం సంప్రోక్ష్య చేయండి. పూతో నీళ్లు దేవుడి మీద శ్రీ మహాగణాధిపతే నమః. జయామి నమస్కరించుకోండి. ఆవాహయామి నవరత్న స్వర్ణ సింహాసనార్థం అలంకరణార్థం పుష్పాక్షతాన్ని పట్టుకోయామి. మళ్ళీ పూలక్షణ వినాయకుడి పరుగు వేయండి. తర్వాత పువ్వుతో నీళ్లు చల్లండి. ఆపో చల్లి ఒక నీడ చల్లి ఆవులు వేయండి. తర్వాత మహాగణాధిపతే నమః. వస్త్ర
పుష్పాక్షతమర్పయామి మళ్ళీ పూలక్షలు వేయండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ప్రసాదో ఆయుష్యమగ్నేన ప్రతిపత్తి శుభ్రం యజ్ఞోపవేతం బలవంతు తేజః యజ్ఞోపవేతార్థమ అలంకరణార్థమ అంకితాన్ని సమర్పయామి అక్షతల పశువులు ఎక్కడ వేయండి తర్వాత మీ దగ్గర గంధం ఉంటే గంధం వెళ్ళి అక్షతలు వేయండి గంధ ద్వారా గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం భక్తచంద్రాయ నమః ఓం శోభకర్ణాయ నమః ఓం ధ్యానంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం మహాగణాధిపతే నమః షోడశ నామః పూజాం సమర్పయామి. మీరు ఇందాక అగరత్తులు వెలిగించారు, ఆ అగరత్తుల యొక్క రూపం వినాయక స్వామికి చూపించండి. అలాగా ప్రసాదం లోకేతం సుగంధం సమనోహరం రూపం గృహాణ దేవేశ మమ సౌఖ్యవర్ధయ మహాగణాధిపతే నమః. ఓంగ్రాపయామి. దీపానికి నమస్కారం వేయండి, ఒక నీరజకి కింద వేయండి. సౌండ్ తగ్గించాలి. ఎలక్ట్రీషియన్ వారు సౌండ్ సిస్టమ్ చూసుకోండి ఒకసారి. దీపం దర్శయామి. ఆ బియ్యం పళ్ళెల్లోనూ ఒక బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క మీద ఆకుతో నీటి చల్లండి. ప్రోక్ష్య ప్రోక్ష్య పరిశిష్య పుండరేకాక్ష పుండరేకాక్ష పుండరేకాక్షాయ నమః మహాగణాధిపతే నమః. అవసరార్థం పునరేయామి. 5 సార్లు పౌరబాబు చేతితో పట్టుకుని ఆ వినాయకుడి బెల్లం ముక్క ఈ స్థలం నివేదన చేయండి. అంటే మళ్ళీ ఆకుతోటి 3 సార్లు నీరు కింద వేయండి. కింద ఒక ఆకు ఉంటుంది, ఆకులో విడిచిపెట్టండి. కింద వచ్చేయండి, అయిపోతుంది. ఒక చుక్క పోయండి. ఏమో నీకంటే గులాబీ ఉపయోగించి చుక్క పోయండి. వృక్షాయామి ఆకు వృక్షాయామి సమర్పయామి. ఏమో విడిచిపెట్టారా? ఇంతగా బియ్య పళ్ళలో తాంబూలాలు పెట్టారు, ఆ తాంబూలను అలా చేయవేయండి. నమస్కారం చేయండి. అక్షతలు పూలు పట్టుకుని దండం పెట్టండి. షోడశైతాని నామాని ఎప్పుడే క్రియాది విద్యారంభే వివాదే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామి సర్వ కార్యేషు విఘ్నస్య న జాయతే మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. స్వామి నిర్మించండి. మళ్ళీ అందరూ కూడా అక్షతలు పువ్వు చెట్టు పట్టుకుని నమస్కారం చేస్తూ నేను చెప్పే మంత్రం చెప్పండి. మీరందరూ కూడా ఆయుర్దేహి. ఆ బియ్యం పళ్ళ 3 సార్లు పైకి కింద పెట్టండి. ఆ దీపాలను తగిలించకుండా అక్కడ ఉన్న సామాన్లు కింద పెట్టేయకుండా ఆ బియ్యం పళ్ళ 3 సార్లు పైకి కింద పెట్టండి. సహస్రవరమాదేవి శతమోహాస్తాపుర సర్వగోమార్గమే పాపం గోర్వాతుష్ణ ప్రణాశ్రీ యజ్ఞేన యజ్ఞమయ్యంత దేవాః స్థాని ధర్మాని ప్రధాన్యాసన దేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసతి దేవాః గణపతిం యథాస్థానవద్వాసయామి. ఆ బియ్యం పళ్ళలో ఉన్నటువంటి తామరపాకుని తీసి దీపారాధనకు ఎదురుకుండా పెట్టండి. కిందనే వినాయకుడి పక్కన పెట్టండి. ఆకృతిలో ఉన్న అరటిపండు కూడా ఆ దీపాలను పక్కన పెట్టండి. మీ దగ్గరికి ఒక మీ కమిటీ వాళ్ళు కానీ లేదా మా పోదారు గారు కానీ ఎవరో వాళ్ళు వస్తారు. ఆ బియ్యం పళ్ళాలను వాళ్ళకి అందజేయండి. అందజేస్తే మీకు పళ్ళు వేస్తారు. మళ్ళీ అబ్బాయి ఆ బియ్యం పళ్ళలు కరెక్ట్ చేయండి. అంత దగ్గర స్వామి శర్మస్వామి ఒక సంచి మిక్కిన బియ్యం దాంట్లో పండు కూర్చుని అగరత్తులు పెట్టండి. దీపాల పక్కనే బియ్యమే 10 పీడమదే
शत्रग्रहमा वयं स्थापयामि पूजयामि संज्ञारिस्थित संप्राप्तिः पूजाचकारेत सिद्ध्यानं प्रवक्ष्यामि प्राणपीडं सन्ते सिनेश्वरं स्थापयामि पूजयामि राहुवारिस्थित संप्राप्ते राहु पूजाचकारेत राहुज्ञानं प्रवक्ष्यामि चक्षुपीडं सन्ते राहुग्रहमा वयं स्थापयामि पूजयामि केतवारिस्थित संप्राप्ते केतु पूजाचकारेत केतुज्ञानं प्रवक्ष्यामि ज्ञानपीडं सन्ते केतुग्रहमा वयं स्थापयामि पूजयामि इंद्रं साङ्गं सायं द्वारम् इंद्रं दिक्पालकं वयं स्थापयामि पूजयामि आग्नेयं साङ्गं सायं द्वारम् आग्नेयं दिक्पालकं स्थापयामि पूजयामि यमं साङ्गं सायं द्वारम् यमं दिक्पालकं वयं स्थापयामि पूजयामि इंद्रं साङ्गं सायं द्वारम् इंद्रं दिक्पालकं स्थापयामि पूजयामि वरुणं साङ्गं सायं द्वारम् वरुणं दिक्पालकं स्थापयामि पूजयामि कुबेरं साङ्गं सायं द्वारम् कुबेरं दिक्पालकं स्थापयामि पूजयामि ईशान्यं साङ्गं सायं ईशान्यं दिक्पालकं स्थापयामि पूजयामि क्षेत्रमार्गं साङ्गं सायं द्वारम् क्षेत्रमार्गं वयं स्थापयामि पूजयामि अभयङ्करं स्थापयङ्करं वयं स्थापयामि पूजयामि भैरवं भैरवं वयं स्थापयामि पूजयामि विश्वेश्वरं वयं स्थापयामि पूजयामि विशालक्ष्मी वयं स्थापयामि पूजयामि षण्मुखं वयं स्थापयामि पूजयामि मीनाक्षी वयं स्थापयामि पूजयामि सुब्रह्मण्य वयं स्थापयामि पूजयामि गणपतिं स्थापयामि पूजयामि गणपतिं स्थापयामि पूजयामि पतालं वयं स्थापयामि पूजयामि गोकालं वयं स्थापयामि पूजयामि आवाहितो देवताभ्यो नमः सर्वदेवताभ्यो नमः प्रार्थना नमस्कारान् समर्पयामि కలిసి కూడా దల్పిడి చేస్తావా కలిసి ఉంది అక్కడ మధ్య పెట్టి కలిసి వయం స్థాపయామి ఇద్దరు మధ్య పెట్టి కలిసి వయం స్థాపయామి గురువేంద్ర హరే శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మ ఆవాహితో దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర హరిద్ర కుంకుమ పుష్పపత్రాక్షణోర్పయామి నమస్కృతే నమస్కారాన్ సమర్పయామి ఆకృతకి భవని విజయే రోమాగ్రవేయం దీపం దర్శయామి సాంఖ్యం ధర్మస్య యోజితో ప్రేమ గృహాణం నందితో ప్రయోగః మధ్యాహ్నం ప్రయశ్చ దేవయోర్మాత్రే రాహిమాంధ్ర కార్తరాదివ్య చతుర్వస్తే సాక్షాత్ దీపం దర్శయామి గౌరేవానాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి రెండు అరటిపళ్ళు ఎదురుండే అరటిపళ్ళు పెట్టి నీళ్ళు వాటి మీద అవే మీ పళ్ళ కలిగి ఇచ్చారా ఒకసారి మీరు అక్కడ అరటిపళ్ళ మీద వేయాలన్నా తాంబూలమైందా తాంబూలం సమర్పయామి నమస్కారామి నమస్కారమే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భగవాన్ ఆదిత్య శరసాఘ్రన్నామే బియ్యం పల్లెలు ఖాళీ చేస్తే బియ్యం పల్లెల్లో మీకు గజ్జలు వస్తాయి అక్కడ పెట్టిన వాటికి పూజ చేయాలి మాట
सृष्टिस्थितिलयाधारं ध्यायामीत्रं श्रीमात्रं श्री सरस्वत्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि అలా పూర్వక్షతలో ఆ మీకు ఇచ్చినటువంటి గజ్జల మీద ఆ చిరతలతో వేయగలగా క్షీరవాదాన్ని సంభూతే కమలాలయ సుస్థిరా భవ మేఘే నమస్తే శ్రీ సరస్వతీ దేవి మహానమస్కారం సమర్పయామి సూర్యకోటి వస్త్రోదే స్వరత్వంతులు గోచరే సింహాంతులు ఇంద్రియ శ్రీకాం సర్వదినే సరస్వతి రత్నస్వామి సమర్పయామి సువాసుందర నమరయం సర్వదేశవేకుడం భాగ్యాగ్రహణ దేవికం సర్వదేశుదే శ్రీ సరస్వతీ దేవి మహాలయ భాగ్యం సమర్పయామి భూతలీయనగా సువర్ణకర సాధితం చంద్ర అగ్రసమిదం రోహాణాది మందేవి మయాతత్వం సమర్పదే సరస్వతీ దేవి మహా ఆచమయం సమర్పయామి ప్రయోజన గోప్రదం సకర మనసమిదం పంచామృత స్నానం గృహాణ కమలాలయ సరస్వతీ దేవి మహా ఆచమయం సమర్పయామి మళ్ళీ అక్షరమైంది వసురాక్షితామి చదువు రసప్రియ వస్త్రయుగం లాస్యామి గృహాణ హరివల్లభే గృహాణ హరివల్లభే సరస్వతీ దేవి నమః యజ్ఞ వస్త్రాలు పుష్పాక్షరమర్పయామి తత్వహేమక సంసోత్ర ముక్తాదాభూషితం ఉపవేదం విదంతవి గృహాణ సమర్పదే సరస్వతిలో ఉపవేదం సమర్పయామి గంధం వేయండి గంధం అక్షరం వేయండి శ్రీగంధం చంద్రాంతవ్యం గంధాటం సమరోహరం విలేపరం సరస్వత ప్రీకృతం ప్రవేద గంధం సమర్పయామి కేయూరక గ్రంథి హారమేకల విభూషణ మూల్యాన గృహాణ రుచికుడితే ఆభరణం సమర్పయామి అక్షదాంతబలాంతివ్యాస్తాలియాన్ కథదాన్ సభా ఆనందరం గోపేతాన్ ప్రీత మధ్యముద్రకే అక్షదాన్ సమర్పయామి పూర్వేండి మల్లికాజాజ పుష్పమే చంపకై ఉపలేస్తున్న శతపత్రై కలహారే శత పుష్పాన్ ప్రీత పుష్పే పూజయామి ఓం భక్త రుద్రమణ పాదాయ నమః పాదో పూజమే ఓం గురురూపాయ నమః జంఘే పూజమే ఓం నిర్గమాయ నమః జానని పూజమే ఓం జగస్సుకే నమః గురు పూజమే ఓం విశ్వయోని నమః కటి పూజమే ఓం విశ్వముఖిన పూజ పూజమే ఓం విశ్వప్రాయ నమః నాభి పూజమే ఓం సరస్వత్యై నమః ఓం మహావక్రాయ నమః ఓం మహామాయాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం శ్రీభద్రాయ నమః ఓం పద్మనవే నమః ఓం పద్మాక్షీ నమః ఓం పద్మభద్రాయ నమః ఓం శివానుజాయ నమః ఓం పుస్తకదూతే నమః ఓం జ్ఞానసముద్రాయ నమః ఓం రమాయ నమః ఓం పరాయ నమః ఓం కామరూపాయ నమః ఓం మహావిద్యాయ నమః ఓం మహాపాదకనాశినే నమః ఓం మహాశ్రేయాయ నమః ఓం మాలిన్యే నమః ఓం మహాభోగాయ నమః ఓం మహాభుజాయ నమః ఓం మహాభాగ్యాయ నమః ఓం మహోత్సాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం సర్వజదాయ నమః ఓం మహాకాళీ నమః ఓం మహాపాసాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాంకుశాయ నమః ఓం శ్వేతాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విద్యున్మాలాయ నమః ఓం వైష్ణవ్యే నమః ఓం చంద్రికాయ నమః ఓం చంద్రవదాయ నమః ఓం చంద్రలేఖభూషితాయ నమః ఓం సావిత్రే నమః ఓం సురసాయ నమః ఓం దేవే నమః ఓం దివ్యాలంకారభూషితాయ నమః ఓం వాగ్దేవ్యే నమః ఓం వసుదాయ నమః ఓం దేవాయ నమః ఓం మహావతాయ నమః ఓం మహాబలాయ నమః ఓం భోగదాయ నమః ఓం భారత్యే నమః ఓం భామాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోమత్యే నమః ఓం శివ ఓం వైష్ణవ్యే నమః ఓం భామ్యే నమః ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమః ఓం సౌదావన్యే నమః ఓం సుధామూర్తే నమః ఓం సుభద్రాయ నమః ఓం సురభుజితాయ నమః ఓం సుభాసినే నమః ఓం సునాసాయ నమః ఓం వినిద్రాయ నమః ఓం భద్రలోచనాయ నమః ఓం భద్రోద్యారోణాయ నమః ఓం విశాలాక్షి నమః ఓం బ్రహ్మయాయ నమః ఓం మహాఫలాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం చాముండాయ నమః ఓం అంబికాయ నమః ఓం మండకాయ ప్రహరణాయ నమః ఓం భోగలోచనోధనాయ నమః ఓం సర్వదేవస్థితాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సదాసదవస్కృత్యాయ నమః ఓం కామరాత్రే నమః ఓం కళాధరాయ నమః ఓం రూపసౌభాగ్యాయ నమః వాగ్దేవ్యే నమః వరారోహాయ నమః వారాహ్య నమః వారికాసనాయ నమః చింతాంబరాయ నమః చిత్రగంధాయ నమః చిత్రమాలిభూషితాయ నమః ఓం శ్వేతానాయ నమః ఓం శ్వేతానాయ నమః అమ్మ మీరు పూజ చేసే పశువులు దీపాలు దూరంగా పెట్టుకోవాలి అలా ఉంటాయి సదాసంస్కృతాయ నమః రూపసౌభాగ్యాయ నమః వాగ్దేవ్యే నమః వరారోహాయ నమః వారాహ్య నమః వారికాసనాయ నమః చిత్రాంబరాయ చిత్రగంధాయ చిత్రమాలిభూషితాయ నమః కాంతాయ నమః కామప్రదాయ వంద్యాయ విద్యాధర సముచితాయ నమః
స్నేహాకారం నీలభుజం చతుర్గుణ ఫలదాయన సాత్వికరామ సహ బ్రహ్మ విష్ణు సమాత్మికాయ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః సమస్తమే నమస్కారం సమర్పయామి ఈ మాట ఓం నరరాజాయ నమః అనుకుంటా ఆ మహాశివుని మనసులో తెచ్చుకుంటా అక్కడికి అనుకులాంతగారు శాంకర్ విశ్వనాథ బసవతోగ్రహణ సామప్రియన సర్వైర్మ సామప్రియన సర్వైర్ త్రయమూర్తిన సర్వేశ్వర సర్వజ్ఞర్మ పరమాత్మ సామసూర్యాకృతిన విచరేత్యమైన సామైన పంచవత్రైర్మ సదా సదాయ విశ్లేషణ వీరభద్ర గణనాథన్ ప్రజాపతి హరిజనర్మ చారుగ్రహణ రుద్రాయణ భూతమనిర్మ సామవేన అధిపత్యం దిగమన అంతకుత్య నిలకట్టు సాత్వికర సుందరకాయర్మ శాశ్వతాయ మా కండ పరిసరాచార్య పాశమోచకర గుణాయ వశోదే దేవాయ మహాదేవర్మ అవ్యాయ హరయ పశుదేవ విగ్రహ దక్షతరాయర్మ హరయ భగనిద్ర విగ్రహ సహస్రాక్షణ ఆశ్రమద అపూర్ణ కర్మ అనంతాయ నాగన పరమేశ్వరాయ నమః ఓం కేశవాయ మహా